ఇటీవల హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని హాస్టల్లో డ్రగ్స్ పట్టుబడడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో హాస్టల్స్లో తనిఖీలు ముమ్మరం చేశారు. తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని హాస్టల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏసీపీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు. కేవలం హాస్టల్స్ మాత్రమే కాకుండా లాడ్జీలలో కూడా ఈ సోదాలు కొనసాగుతాయి అంటున్నారు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ శశి. ఇన్స్పెక్టర్తో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో డ్రగ్స్ నియంత్రణకు పోలీసులు సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. కేవలం పబ్బుల్లో మాత్రమే కాకుండా ఇటు ఈవెంట్లలో మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో హాస్టల్స్లో కూడా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. ఇటీవల ఎస్ఆర్ నగర్లో ఒక హాస్టల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. సుమారుగా 12 లక్షలు విలువ చేసేటటువంటి ఎండిఎంఏ గంజాయి పట్టుబడ్డాయి. దీంతో హాస్టల్ మీద పోలీసులు నిఘా ఎక్కువగా చేశారు. ఈ మధ్యకాలంలో హాస్టల్స్లో విద్యార్థులు కూడా డ్రగ్స్ విక్రయిస్తున్నారు, వినియోగిస్తున్నారు అన్న సమాచారం మేరకు ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో హాస్టల్లో తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి విజువల్స్ అందుకు సాక్ష్యం అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో డ్రగ్స్ పట్టుబడినటువంటి నేపథ్యంలో హాస్టల్ మీద కూడా ఈ నిఘా కొనసాగించాలంటూ కూడా భావించినటువంటి పోలీసులు హాస్టల్స్ లో ముమ్మరమైనటువంటి తనిఖీలు చేస్తూ ఉన్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేటటువంటి వివిధ రకాల హాస్టల్స్ లో ఈ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించినటువంటి బ్యాగులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి అన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇది లేకుండా అన్ని విషయాల్లో కూడాను పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఒకసారి ఈ తనిఖీల యొక్క ఉద్దేశం ఏంటి అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ హాస్టల్స్ లో ఈ తనిఖీలు దేనికి కొనసాగుతున్నాయి? మనకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారుగా 115 హాస్టల్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ గత నెలలో పిలిచి వీళ్ళతో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. హాస్టల్స్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యార్థులు లేదా ఉద్యోగస్తుల ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ రక్షణ చర్యలు ఏ విధంగా ఉండాలి, ఆ తర్వాత మన భద్రత ఏ విధంగా ఉండాలన్న విషయాలను వాళ్ళకు క్లియర్గా నోటీస్ రూపంలో ఇవ్వడం జరిగింది. వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది, ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంది అనేది తెలుసుకోవడం, తర్వాత ఈ డ్రగ్స్ గురించి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వెరిఫై చేసుకోవడం కోసం నేరాల నియంత్రణ గురించి ఈ తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇటీవల హాస్టల్స్ లో కూడా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సుమారుగా ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకొస్తూ వారే విక్రయిస్తున్నటువంటి సంఘటనలు కూడా వెలుగు చూస్తాయి. అది వాస్తవమే, కొన్ని హాస్టల్స్లలో జరిగినాయి. అది మా హాస్టల్స్లో ఇప్పటివరకు అయితే ఏమీ రాలేదు. అటువంటి ఏమన్నా జరగకుండా ముందస్తుగా మేము ఈ చర్యలు, ఈ తనిఖీలు అనేది చేపడతాము. తనిఖీలు మాత్రమే కాకుండా ఇంకా విద్యార్థుల మీద కావచ్చు, హాస్టల్స్ మీద కావచ్చు, ఇతరత్ర డ్రగ్స్ విక్రయాల మీద ఎలాంటి నిఘా ఉండబోతుంది సార్? ఇది 360 డిగ్రీస్లో నిఘా ఉంటుంది. మాకు పటిష్టమైన వ్యవస్థ ఉంది. తప్పకుండా ఇట్లాంటి సంఘ విద్రోహకుల శక్తుల పట్ల కంపల్సరీగా నిఘా ఉంచుతున్నాం. తప్పకుండా చర్యలు తీసుకుంటాం వీటి మీద. మొత్తానికి తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ సుమారుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేటటువంటి హాస్టల్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని హాస్టల్స్లో కూడా ఈ తనిఖీలు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి మనకు హాస్టల్ నిర్వాహకులు కూడా మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ తనిఖీలు ఎలా చూస్తారు? ఎందుకంటే ఇప్పటికీ కొన్ని హాస్టల్స్లో డ్రగ్స్ కూడా పట్టుబడ్డాయి. ఈ తనిఖీలు నిజంగా కూడా అవసరమేనండి. మా మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా ఈ తనిఖీలు నిజంగా అవసరమే. ఎందుకంటే కొంతమంది మాకు తెలియకుండా కూడా రూమ్ లేదని ఉండొచ్చు. అందువల్ల ఇది ఖచ్చితంగా అవసరమైన పరిస్థితి. ఎందుకంటే ఈ కరోనా తర్వాత కొంత పిల్లల బిహేవియర్ కానివ్వండి, వే ఆఫ్ యాటిట్యూడ్ కానివ్వండి అన్నీ మారిపోయాయి. కొంత వాడకం అనేది పెరిగింది మనం లాస్ట్ 1.5 year నుంచి చూస్తుంటే. కేవలం పోలీసుల నిఘా మాత్రమే కాకుండా మీ నిఘా కూడా విద్యార్థుల మీద ఎలా ఉంటుంది? మాకు ప్రతి హాస్టల్కి సూపర్వైజర్ అనేది కూడా ఒకడు ఉంటాడండి. రోజుకి కనీసం అంటే 4-5 సార్లు అన్ని రూములు తిరుగుతూ ఉంటాడు. ఏదైనా ఎవరి బిహేవియర్లో తేడా ఉంటే నాకు ఇంటిమేషన్ వస్తుంది. వాడిని అమ్మటే ఖాళీ చేయడం, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్కి మనం ఇంటిమేషన్ ఇవ్వడం, ఇట్లాంటివి జరుగుతుంది అనమాట. ఏమైనా అలాంటి ఘటనలు ఏమైనా వెలుగు చూసాయా? మా దాంట్లో అయితే ఏం జరగలేదు ఇంతవరకు. ఎందుకంటే రెగ్యులర్ చెకింగ్, నాకు రెగ్యులర్ క్లీనింగ్ ఉంటుంది, డైలీ క్లీనింగ్ ఉంటుంది. అందువల్ల ఒకవేళ అలాంటి ఏమైనా ఉన్నా కూడా స్వీపర్లు కూడా నాకు చెప్తారు, సార్ ఇదిగో ఏదైనా కనపడుతుంది ఇట్లాంటివి. అందుకని ఎవరైతే నా దగ్గర అయితే లేరు ఇంతవరకు. డ్రింక్ అయితే చేస్తుంటారు కానీ ఇది అయితే డ్రగ్స్ అయితే లేదండి. ఇది మొత్తానికి తనిఖీలు కూడా తమకు అవసరమేంటో హాస్టల్ నిర్వాహకులు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది విద్యార్థుల భద్రతకు దోహదపడుతుందంటూ కూడా వారు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 100కు పైగా హాస్టల్స్ ఉన్నాయి. ఇటీవల కాలంలో హాస్టల్స్లో కూడా డ్రగ్స్ పట్టుబడడంతో పోలీసుల నిఘా ముమ్మరం చేశారు. ఇంకా అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారిని ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు నిర్వహించడం లాంటివి చేస్తూ ఉంటే వారిలో భయం అనేది ఉంటుంది, బాధ్యత అనేది ఉంటుందంటూ కూడా పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. వారి భద్రత దృష్టి ఈ తనిఖీలన్నీ కొనసాగుతున్నాయంటూ కూడా పంజాగుట్ట పోలీసులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి శశి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పంజాగుట్ట నుంచి.